ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. నేను మీ గాయత్రి. ఈరోజు హాట్ సమ్మర్లో కూల్గా వేసుకోవడం కోసం మంచి జార్జెట్ డ్రెస్ మెటీరియల్స్ మీ ముందుకు వచ్చేసాను. మరి జార్జెట్ మెటీరియల్స్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అన్ని ఒకసారి చూసేద్దామా? ఫస్ట్ వావ్, బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో మంచి జార్జెట్ మెటీరియల్తో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, ఈ మెటీరియల్ ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. ఫాలింగ్ మెటీరియల్. యాక్చువల్లీ సమ్మర్లో కాటన్స్ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేము, అబ్బా కొంచెం టఫ్గా ఉంది అనుకునే వాళ్ళకి ఇటువంటి జార్జెట్స్ని అయితే చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ కలర్ చూడండి, బ్లాక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇదిగా మనం ఇలా వస్తుందన్నమాట. ఈ డ్రెస్ మనకి సెంటర్లో ఈ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది, సైడ్స్ వచ్చేటప్పుడు బ్లాక్ వస్తుంది. ఇదిగో మనకి పింక్ మీద అంతా కూడా చక్కగా మంచి మిర్రర్ వర్క్ ఉంది, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. దీని మీదకి మనకి చున్నీ వచ్చేటప్పటికి ఇది కూడా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది. వావ్, ఇదిగో మనకి చున్నీ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అన్నమాట. సెంటర్లోకి మొత్తం అంతా కూడా పింక్ వస్తుంది, కిందకి వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది అన్నమాట అండి మనకి చున్నీ వచ్చేటప్పటికి. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో ఇది. ఇదిగో బాటమ్ ప్యాంట్ వచ్చేటప్పటికి ఇది కాటన్స్లో వస్తుంది, ఇది బాటమ్ వస్తుంది. మొత్తం టోటల్లీ పింక్ కలర్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1899 అనమాట అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ డ్రెస్ కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక పక్కన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, డ్రెస్ని పిక్ చేయండి. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా? ఆరెంజ్ కాంబినేషన్ పైన టాప్ వచ్చేటప్పటికి జార్జెట్, ఇది కూడా మిర్రర్ వర్క్తో వచ్చింది. చూడండి మనకి ఆరెంజ్ కలర్ అనేది సెంటర్కి వస్తుంది. వావ్, ఇదిగో చూడండి పైన ఇలా వస్తుంది అన్నమాట. మనకి నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆరెంజ్ వీ షేప్లో ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది డ్రెస్ అన్నమాట. మిర్రర్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. బ్లాక్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదిగో డ్రెస్ ఎంత బాగుందో చూడండి. దీని మీదకి చున్నీ వచ్చేటప్పటికి చున్నీ చూపిస్తాను మీకు. చున్నీ వా, ఇది కూడా జార్జెట్ మెటీరియల్, చాలా మెత్తగా అండ్ స్మూత్గా కూడా ఉంది. చున్నీ మనకి సెంటర్లో వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ వచ్చింది, కిందంతా కూడా మనకి ఎల్లో కలర్లో వచ్చింది అనమాట. వేసుకున్నామంటే చున్నీ ఇలా ఉంటుంది అన్నమాట అండి. ఇది చున్నీ వస్తుంది. మనకి బాటమ్ ఇది ప్యూర్ కాటన్లో వస్తుంది. బాటము ఎల్లో కలర్ టాప్ వచ్చేటప్పటికి బాటమ్ మనకి ఆరెంజ్ కలర్లో టాప్ వచ్చింది, బాటమ్ వచ్చింది అన్నమాట అండి. ఎల్లో కలర్ టాప్ అండ్ ఆరెంజ్ కలర్ బాటమ్ పట్టండి. ఇంకొకసారి ప్రాపర్గా చూసుకోండి డ్రెస్ ఎంత కలర్ఫుల్గా ఉందనేది. ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేటప్పటికి 1899 అన్నమాట. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ కలర్ వావ్, బిస్కెట్ కలర్ వచ్చింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కొంచెం లైట్ కలర్లో ఉందన్నమాట. ముందు చూసిన 2 కలర్స్ కూడా డార్క్ కలర్స్లో వచ్చినాయి. ఈ ప్రింట్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. చూడండి పైన వచ్చేటప్పటికి మనకి డార్క్ ఇది చాక్లెట్ కలర్ ఇలా వచ్చింది అనమాట అండి. కిందంతా కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ అలా వచ్చింది. ఇక్కడ మనం ఇలా స్టిచ్ చేయించుకున్నప్పటికి ఈ పైన ఈ పార్ట్ అంతా కూడా మనకి ఈ కలర్ వస్తుంది, డబుల్ కలర్లో కనిపిస్తుంది అనమాట అండి. కిందకి వచ్చేటప్పటికి ఈ కలర్ వేరియేషన్లో ఆ లుక్ అనేది మనం స్టిచ్ చేయించుకున్న తర్వాత చాలా బాగా కనిపిస్తుంది ఈ డ్రెస్. దీని మీద చున్నీ కూడా ఎలా వచ్చిందో చూసేద్దాము. నేను చెప్తున్నాను కదా, జార్జెట్స్ చాలా మెత్తగా ఉన్నాయండి చున్నీలు అయితేనే. అసలు సూపర్, పట్టుకుంటుంటేనే ఇదిగా ఎంత స్మూత్గా ఉన్నాయో మనకి. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉందన్నమాట అండి. మెయింటెనెన్స్ చాలా ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ చున్నీ వచ్చేటప్పటికి మనకి 2 కలర్స్లోనే మొత్తం చున్నీ అంతా కూడా 2 కలర్స్లో వచ్చింది. ఇంకా ఈ కలర్ మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేటప్పుడు కూడా ఇలాగా 2 కలర్స్లో వచ్చింది. ముందు వచ్చిన చున్నీలు ఏంటంటే డబల్ కలర్, మధ్యాహ్నం సెంటర్ అంతా కూడా ఒక కలర్ వచ్చి కిందకి వచ్చేటప్పటికి వేరే కలర్ వచ్చింది. అలా కాకుండా ఇది 2 కలర్ కాంబినేషన్లో ఇలా చున్నీ వచ్చింది. ఇదిగో మనం ఇలా వేసుకున్నామంటే చున్నీ ఇలా ఉంటుంది అన్నమాట అండి. డ్రెస్ మనకి డ్రెస్ అంతా కూడా ప్రింట్ డిజైన్ ఉంది. బాటమ్ వచ్చేటప్పటికి ఇదొక బ్రౌన్ కలర్ కాంబినేషన్లో సింగిల్ కలర్లో బాటమ్ వచ్చిందన్నమాట. దీని మీద కూడా పెద్ద బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి మనకి. ఇది ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేటప్పటికి 1899 అనమాట అండి. నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా? బా, ఇంకా లైట్ కలర్ చక్కటి క్రీమ్ కలర్లో మనకి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. వావ్, భలే ఉంది. యాక్చువల్లీ సమ్మర్లో మనకి కాటన్స్ కట్టుకునే వాళ్ళు కొంతమంది కాటన్స్ అబ్బా మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంది, మెయింటైన్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఈ జార్జెట్స్కి వెళ్ళారంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, చాలా సమ్మర్లో కూల్గా కూడా ఉంటాయి అన్నమాట అండి. వావ్, యాక్చువల్లీ ఇంతకుముందు ఉన్న డ్రెస్ లానే వచ్చింది ఇది కూడా. మనం ఇలాగా స్టిచ్ చేయించుకున్నామంటే
ఇదిగో ఈ పై పార్ట్ అంతా కూడా మనకి ఇలా పింక్ కలర్లో వస్తుంది, కిందకి వచ్చేటప్పటికి ఇలా బిస్కెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఈ మిర్రర్స్ వచ్చేటప్పుడు మనకి ఎక్కడైతే బ్లాక్ ప్రింట్ పడిందో ఆ బ్లాక్ ప్రింట్లో సెంటర్ ప్లేస్లో కూడా మిర్రర్ వచ్చింది. చూసారు ఎంత బాగుందో మిర్రర్స్. అలాగా బ్లాక్ ప్రింట్ మీదే కాకుండా మొత్తం ఆల్ ఓవర్ మొత్తం డ్రెస్ అంతా కూడా మనకి మిర్రర్స్ ఉన్నాయి. దీని మీద దుపట్టా చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము. యాక్చువల్లీ బయట వచ్చే డ్రెస్ మెటీరియల్స్తో కంపేర్ చేస్తే కనుక ఇవి మా డ్రెస్సెస్ ఒక 10 సెంటీమీటర్స్ ఎక్స్ట్రానే ఉంటుంది అనమాట. కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా మనకి అయ్యో మనకి మెటీరియల్ సరిపోతుందో లేదా అనేది భయం లేకుండా చక్కగా బిందాస్గా మీరు తీసుకోవచ్చు, స్టిచ్ చేయించుకోవచ్చు కూడా. ఏదైనా చూడండి మనకి ఇలా వస్తుంది అనమాట. దుపట్టా వచ్చేటప్పటికి క్రీమ్ అండ్ ఆరెంజ్ అది పింక్ కాంబినేషన్లో ఇలా ఉంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ బాటమ్ దీనికి యాక్చువల్లీ ప్యూర్ కాటన్ వస్తున్నాయండి బాటమ్స్ అన్నీ కూడా. మనకి ఇదిగో పింక్ కాంబినేషన్లో బాటమ్ వచ్చింది. ఇది మనకి డ్రెస్ అంతా కూడా పింక్ వచ్చింది, మొత్తం పైన అంతా కింద వచ్చేదాన్ని బాటమ్ ఇలా పింక్ వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాంబినేషన్ స్టిచ్ చేసేసారంటే చాలా 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 బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1899. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చూడండి ఓపెన్ చేసి పెట్టి చూపిస్తాను మీకు దీన్ని. వావ్, యాక్చువల్లీ మెటీరియల్ ఎంత స్మూత్గా ఉందంటే జార్జెట్స్ అబ్బా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట అండి. ఇదిగా ఇలా వస్తుంది అన్నమాట అండి. ఆరెంజ్ మనకి సెంటర్లో వస్తుంది, సైడ్స్ 2 సైడ్స్ కూడా గ్రీన్ వస్తుంది అన్నమాట అండి. ఇదిగా ఎంత బాగుందో. ఇది స్టిచ్ చేసిన తర్వాత సెంటర్లో ఈ ఆరెంజ్ కలర్, సైడ్స్ ఇలా గ్రీన్ వచ్చేటప్పటికి లుక్ అయితే అమేజింగ్ మాట అండి. చాలా బాగుంటుంది. ఈ ఆరెంజ్ మీద అలా మిర్రర్స్ వచ్చేటప్పటికి లైట్గా మిర్రర్స్ మనకి అలాగా మెరుస్తూ ఉంటుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీని మీదకి మనం చున్నీ చూద్దాం. చున్నీ అండ్ బాటమ్ రెండు కూడా చూపిస్తాను. బాటమ్ చూడండి ఆరెంజ్ కలర్లో మనకి కాటన్ బాటమ్ వచ్చింది. అండ్ చున్నీ ఇది కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది. ఓపెన్ చేస్తున్నాను. వావ్, చాలా చాలా బాగుందండి. అసలు చున్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా. ఇలా మన చున్నీ ఇలా వేసాము అంటే ఇదండి నా డ్రెస్ లుక్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా పెట్టుకుంటే మీకు డ్రెస్ లుక్ ఎలా ఉందనేది తెలుస్తుంది కదా. దీని ప్రైస్ కూడా 1899 అనమాట అండి. యాక్చువల్లీ సమ్మర్లో మనం కాటన్ డ్రెస్సెస్ని యూస్ చేయలేము, కొంచెం కంఫర్ట్గా ఉండదు, వాటికి గంజెద పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ డ్రెస్సెస్ అయితే కనుక చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. దీనికి మనం గంజి పెట్టాల్సిన అవసరం లేదండి. చక్కగా మనం మిషన్ వాష్ చేసుకోవచ్చు. సమ్మరే కాకుండా ఎన్ని సీజన్లో జార్జెట్ని ఎలా కావాలంటే అలా యూస్ చేయొచ్చండి. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, మనకి లాంగ్ లైఫ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మంచి బ్లూ అండ్ గ్రాస్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా చూడండి చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ డ్రెస్కి వచ్చేటప్పటికి మనకి పైన ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇదిగో ఈ పై పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కాంబినేషన్లో వచ్చింది, కిందకి వచ్చేటప్పటికి గ్రాస్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. ఇది స్టిచ్ చేసామంటే ఈ కలర్ కాంబినేషన్లో లుక్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఇదిగో మీకు పెట్టి చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుంది అన్నమాట అండి. మరి దీని మీద దుపట్టా కూడా ఒకసారి చూసేద్దామా. వీటి ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదండి, నేను చూపించే ఆల్ డ్రెస్ ప్రైసెస్ అన్నీ కూడా 1899 ప్లస్ షిప్పింగ్ అన్నమాట. వావ్, దీంట్లో కూడా మనకి పర్టికులర్ ప్లేస్ కాకుండా 2 కలర్ కాంబినేషన్లో మిక్సింగ్లో ఇచ్చాడు అనమాట అండి. దుపట్టా చాలా బాగుంది చూడండి, చాలా పెద్దగా కూడా ఉంది దుపట్టా. చూడండి ఎంత లెంత్ ఉందో. ఇలా వేసామంటే దుపట్టా ఇలా వస్తుంది అన్నమాట అండి దుపట్టా. అండ్ దీనికి బాటమ్ ప్యూర్ కాటన్ బాటమ్ ఇచ్చాడు. ఇది ఇంక్ బ్లూ కాంబినేషన్లో కలర్లో ఇది బాటమ్ అన్నమాట అండి. ఇది బాటమ్ వచ్చింది. ఇది ఒక డ్రెస్ కడితే మనకి ఇలా ఉంటుంది అన్నమాట అండి. డ్రెస్ చాలా బాగుంది కదా. దీని ప్రైస్ 1899 ప్లస్ షిప్పింగ్ అన్నమాట అండి. మీకు కనుక ఈ డ్రెస్ నచ్చినట్లయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, డ్రెస్ని పిక్ చేయండి. మరి నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. వావ్, బ్లాక్ అండ్ వైట్ అన్నప్పటికీ చాలా మందికి చాలా అట్రాక్షన్ ఉంటుంది ఈ కలర్. నాలాంటి వాళ్ళంటే బ్లాక్ అండ్ వైట్ అన్నప్పటికీ ఎప్పుడు కూడా అయితే ఫేవరెట్ కలర్గానే తీసుకుంటూ ఉంటాము. మరి ఈ కలర్ని ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్లాక్ అండ్ వైట్లో మనకి ఆ బ్లాక్ ప్రింట్స్ వచ్చినాయి కదా, బ్లాక్ ప్రింట్ మీద ఫుల్గా మిర్రర్ వర్క్ వచ్చింది. ప్రింట్స్ చూడండి, బ్లాక్స్ ఎంత బాగా వచ్చినాయో. పెద్ద బ్లాక్స్ చిన్న బ్లాక్స్ చాలా బాగున్నాయి కదా. ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంది. మరి దీని మీదకి దుపట్టా కూడా చూసేద్దాం ఒకసారి. దుపట్టా అండ్ బాటమ్ ఇదేకోండి. బాటమ్ చూడండి ప్యూర్ బ్లాక్ కలర్లో వచ్చిన బాటము, బ్లాక్లో కాటన్ బాటమ్ వచ్చింది. అండ్ దుపట్టా వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో దుపట్టా వచ్చింది. ఇదిగో దుపట్టాస్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి.
ఈ చక్కగా మనం మిషన్ వాష్ చేసుకోవచ్చు. మనకి యూజింగ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎక్కడికైనా మనం చిన్న చిన్న అకేషన్స్ కానీ ట్రావెలింగ్ టైం, ఇప్పుడు సమ్మర్లో మనం ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, మంచి మంచి ప్లేస్మెంట్స్ అవి చూడడానికి సమ్మర్ అకేషన్స్కి వెళ్తుంటాం కదా, అలాంటి టైంలో ఇలాంటి డ్రెస్సెస్ కనుక వేసుకుని ఉంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది, లుక్ కూడా ఉంటుంది. ఇదిగా చూడండి ఎంత బాగుందో డ్రెస్, చాలా బాగుంది కదా డ్రెస్. మరి దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1899 అనమాట అండి. మన నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదామా? బేసిన్ కలర్ అనమాట అండి. బేసిన్ కలర్కి రెడ్ కలర్లో వచ్చింది కాంబినేషను. చూడండి ఎంత బాగుందంటే కలరు, లైట్ కలర్. చాలామంది లైట్ కలర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, చాలామంది చాలా ఇష్టపడుతుంటారు లైట్ కలర్స్. మరి అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి అన్నమాట అండి. స్కిన్ టోన్ కొంచెం లైట్గా ఉన్న వాళ్ళకి లైట్ కలర్స్ బాగుంటాయి, కొంచెం ఫేస్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ కలర్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో అట్రాక్షన్ ఏంటనుకుంటున్నారు? ఫ్రంట్ సెంటర్లోకి వచ్చింది కదా మనకి ఆ రెడ్ కలర్, దానివల్ల చాలా లుక్ ఉంటుంది. ఇలా చూడండి, ఇలా వస్తుంది అన్నమాట మనకి సెంటర్ వచ్చేటప్పటికి. ఇది డ్రెస్ ఇలా వస్తుంది, చాలా బాగుంది కదా. అండ్ దీని మీదకి మనకి దుప్పటా, బాటము మనకి ఇది రెడ్ కలర్లోకి కాటన్ బాటమ్ వచ్చేసింది. యాక్చువల్ అన్నింటి మీదకి కూడా ప్యూర్ కాటన్ బాటమ్స్ వస్తున్నాయండి. అండ్ దుప్పటాస్ వచ్చేటప్పటికి ఈ డబుల్ కలర్ కాంబినేషన్లో మనకి దుప్పటా వచ్చింది. బేసిన్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి రెండు కూడా మిక్సింగ్ కలర్లో వచ్చింది. చూడండి ఇలా ఉంది. దుప్పటా కూడా ఇలా పెట్టి చూపిస్తాను మీకు లుక్. చూసారా, బాగుంది కదా. మీకు కనుక ఏ కలర్ అయినా నచ్చిందంటే ఆ కలర్ని చక్కగా నీట్గా స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక కాంటాక్ట్ చేశారంటే ఆ డ్రెస్ మీ ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1899 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ కలర్, వావ్, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. సూపర్, చాలా బాగుంది చూడండి. అబ్బా, సమ్మర్ ఇలాంటి కలర్స్ కట్టుకుంటే ఆ గ్రీన్ కలర్ని ఆ లైట్ కలర్ని చూడగానే ఆటోమేటిక్గా మనం బ్లూ కలర్ ఏంటి స్కిన్ అంతా కూల్ అయిపోయినట్టు, మన బాడీ అంతా కూల్ అయిపోయినట్టు అనిపిస్తుంటుంది. కలర్ కూడా మన బాడీకి తెలియకుండా మన కూల్ అనిపిస్తుంటుంది తెలుసండి. ఈ కలర్స్ చూడండి, ఆ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అసలు సమ్మర్ కోసమే స్పెషల్ అన్నట్టు ఉంది మాట. ఈ కలర్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ పైకి వచ్చేటప్పటికి బ్లూ, మనకి ఇక్కడ వరకు కూడా బ్లూ వస్తుంది, దాని కింద నుంచి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. మిర్రర్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం డ్రెస్ అంతా కూడా మంచి రోజెస్ మాట, ఇదిగో గ్రీన్లో అంతా కూడా మొత్తం రోజెస్ మిక్స్ అయ్యి ఉన్నాయి. అండ్ దుప్పట్టా వచ్చేటప్పటికి మనకి బాటమ్ అండ్ దుప్పట్టా, బాటమ్ మనకి సేమ్ బ్లూ కలర్లో బాటమ్ వచ్చింది, ప్యూర్ కాటన్ వచ్చింది. అండ్ దుప్పట్టా మనకి ఇదిగా డబుల్ కలర్ కాంబినేషన్లో దుప్పట్టా వచ్చింది. వావ్, చాలా బాగున్నది. ఇది మనకి పెద్ద సైజెస్ అంటే కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఎందుకంటే బయట దొరికే డ్రెస్ మెటీరియల్స్తో కంపేర్ చేస్తే మా డ్రెస్సెస్ అన్నీ కూడా 10 సెంటీమీటర్స్ ఎక్స్ట్రానే ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేయించే డ్రెస్సెస్. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మేము దగ్గర నుండి బ్లాక్ ప్రింట్స్ వేయించి రెడీ చేసి తెప్పిస్తున్నాం అన్నమాట. ఈ కలర్స్ అన్నీ కూడా అందుకే ఇంత కలర్ కాంబినేషన్స్ అన్నీ అంత అట్రాక్టివ్గా ఉన్నాయి. అబ్బా, ఈ కలర్ చూడండి, డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది. అసలు కొన్ని కాంబినేషన్స్ వల్లే కూడా లుక్ వచ్చేస్తుంది తెలుసండి. మనకి కొన్ని కాంబినేషన్స్ మనం డైయింగ్ వేయించుకునేటప్పుడు కలర్ కాంబినేషన్స్ చూపించి వేయించామంటే అవి రేర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా పెట్టగానే మీకు ఆ బ్రైట్నెస్ కనిపిస్తుంది కదా డ్రెస్లోని, చాలా బ్రైట్గా ఉంది కదా. ఇది మనకి ప్రింటింగ్ వేసేది కూడా ఇదిగో చూడండి ఎంత బాగుందో. ఇలా వీ షేప్లో వేసారు ప్రింట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని మీదకి మనకి బాటమ్ అండ్ దుపట్టా చూద్దామా. ఇది డబుల్ కలర్ కాంబినేషన్లో అంచుమించు మనకి అన్ని దుపట్టాస్ కూడా మనకి డబుల్ కలర్ కాంబినేషన్లోనే ఉన్నాయి. ఎందుకంటే డ్రెస్ అన్నీ కూడా మీకు డబుల్ కలర్ కాంబినేషన్లోనే ఉన్నాయి కాబట్టి దుపట్టాస్ అన్నీ కూడా ఇలా డబుల్ కలర్ కాంబినేషన్లోనే వచ్చినాయి. ఎదుగా మనకి దుపట్టా వచ్చేటప్పటికి ఇలా ఉంటుందన్నమాట అండి. అండ్ బాటమ్ ప్యూర్ కాటన్ మనకి ఈ కలర్లో బాటమ్ ఇలా వచ్చింది. ఎదుగుండే డ్రెస్ మీకు చూస్తే లుక్ ఇలా కనిపిస్తుంది. మరి దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1899 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ కలర్ చూసేద్దామా. వావ్, టెంప్టింగ్ కలర్, మంచి మస్టర్డ్ ఎల్లోకి బ్లాక్ కలర్ కాంబినేషన్లోనే. యాక్చువల్లీ ఇది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అట్రాక్టివ్గా కూడా ఉంది. ఎందుకో కలర్ వల్ల అట్రాక్షన్ వచ్చేసిందో ఏమో కానీ చాలా బాగుందండి. ఏంటంటే ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్ గాయత్రికి ఏంటంటే ఎల్లో కలర్, ఎక్కడైనా ఎల్లో కలర్ కనిపిస్తే ఎల్లో బిక్ అయిపోతుంటుంది నా ఐజ్, దానివల్ల ఇంకా స్థితిగా అనిపిస్తుంది. వావ్, అబ్బా
సెంటర్ అంతా ప్లెయిన్ బ్లాక్ వచ్చి మస్టర్డ్ ఎల్లో వచ్చేటప్పటికి ఎంత బాగుందంటే కలర్ అంత బాగుంది. అందులో దానికి చక్కగా మొత్తం అంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది కదా. కడితే ఇలాంటి డ్రెస్సెస్ కట్టాలండి, ఎక్కడికి వెళ్ళినా సరే అబ్బా ఏ ముందర డ్రెస్ అనిపిస్తుంది అనమాట. అలా ఉంది డ్రెస్. దీని మీద దుపట్టా అండ్ బాటమ్ కూడా చూసేద్దాము. బాటమ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లాక్ వచ్చింది అండ్ దుపట్టా వచ్చేటప్పటికి డబుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ప్రింటింగ్ కూడా చాలా బాగుంది, బ్లాక్ ప్రింట్స్ వేయించిన ప్రింటింగ్ ఇదంతా జార్జెట్ మీద. ఇది ఓపెన్ చేస్తున్నాను ఆగండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1899. వావ్, ఇది అలానే కాకుండా మీరు దుపట్టా ఇలా వేసుకున్నా కూడా, కొంతమంది ఇలా కూడా వేసుకుంటారు కదా, ఇలా వేసుకున్నా కూడా చూడండి ఇలా ఉంటుంది. ఇలా వేసుకుంటే మనకి దుపట్టా సైడ్ వేసుకున్నామంటే ఇలా వస్తుంది అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ మనకు మిక్సింగ్ వల్ల అదొక తెలియని లుక్ అనేది వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇట్స్ వెరీ రేర్ కలర్ కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో. పింక్ మనకి పైకి వస్తుంది, ఇలాగా కిందకి వచ్చేటప్పటికి వైట్ వస్తుంది అనమాట. దీని మీద బ్లాక్ ప్రింట్స్ కూడా చూడండి ఎంత అందంగా వేసారంటే, లతలు అంటారు చూసారు ఆ లీవ్స్ అయ్యి, దాని మీద మిర్రర్ వర్క్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా ప్రింట్స్ చూడండి, బ్లాక్ ఎక్కడ ఇంత కూడా డిఫరెన్స్ లేకుండా ప్రింట్ అనేది చక్కగా చాలా బాగా పడిందండి. బ్లాక్ చాలా బాగుంది. అండ్ జార్జెట్ దుపట్టా వచ్చింది దీని మీదకి. ఇది కూడా డబుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మనకి. పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో జార్జెట్ దుపట్టా వచ్చింది. ఇవి కూడా దుపట్టాస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. కొన్ని చోట్ల ఏంటంటే డ్రెస్సెస్ ఉంటాయి కానీ దుపట్టాస్ వచ్చేటప్పుడు చాలా చిన్నగా ఉంటాయి. మనకి ఇలా సింగిల్ వేసుకున్న కంపల్సరీ సింగిల్ వేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన దగ్గరికి వేసుకున్నా కూడా దుపట్టాస్ చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి మీకు 2 సైడ్స్ నుంచి చూపిస్తాను. వెనక ఎంత పెద్దగా వచ్చింది, ఫ్రంట్ చూడండి ఇంకా చూస్తే ఇంత పెద్దగా ఉందో దుపట్టా. దీని మీదకి మనకి బాటమ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ బాటమ్ వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ వచ్చింది. బాటము ఇలా ఉంటుంది అన్నమాట. మనకి డ్రెస్ వేసుకున్నామంటే ఇది చూసారు కదా, ఇది డ్రెస్. మన వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 1899. ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్స్ అంటే ఫ్రెండ్లీగా ఉంటాయి మనకి. కాటన్లో చాలా కూల్గా ఉంటాయి. ఈ డ్రెస్సెస్ ట్రై చేయండి. మరి నెక్స్ట్ డ్రెస్కి వెళ్ళిపోదామా? ఇప్పుడు లాస్ట్ 2 కలర్స్ వచ్చేటప్పటికి ఆర్గండీలో మీకు చూపిస్తున్నాను. ఆర్గండీ కాటన్స్. వావ్, లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఆర్గండీ చాలా చాలా బాగుంది. వీటి ప్రైస్ కూడా 1899. చాలా బాగుంది చూడండి, సూపర్. దీని మీదకి బ్లాక్ ప్రింట్స్ వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ వేశారు. వావ్, పెట్టి చూపిస్తాను ఈ డ్రెస్ కూడా. ఆర్గండీ కాటన్ 1899 ఇలా వస్తుంది అన్నమాట అండి. మనకి సెంటర్ ఇలా వస్తుంది, పింక్ వచ్చి మొత్తం డ్రెస్ అంతా కూడా వైట్ వస్తుంది. బ్లాక్ ప్రింట్స్ వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్ వచ్చినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ట్రెడిషనల్గా ఉంది కదా ఎలిఫెంట్స్ వేయడం వల్ల లుక్. ఈ వైట్ మీదకి పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఎలిఫెంట్స్ వేశారు. దీని మీదకి మనకి దుపట్టా చున్నీ వచ్చేటప్పటికి ఇది జార్జెట్ మెటీరియల్లో దుపట్టా వచ్చింది. ఇది కూడా పింక్ అండ్ మనకి లైట్ క్రీమ్ ఉంది, లైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో దుపట్టా వచ్చింది. జార్జెట్ అండి, చాలా స్మూత్ మెటీరియల్. ఇంతకుముందు వచ్చిన డ్రెస్సెస్లో జార్జెట్లో దుపట్టాస్ ఎలా వచ్చినాయో దీంట్లో కూడా దుపట్టా అలానే వచ్చిందన్నమాట అండి. ఇదిగా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇదిగో బాటమ్ వచ్చేటప్పటికి యాక్చువల్లీ బాటమ్ వచ్చినప్పటికీ మనకి ఇదిగో లైట్ పింక్ కాంబినేషన్లో బాటమ్ ఇచ్చాడు. ఇది కూడా ప్యూర్ కాటన్ ఇచ్చాడు. ఇదేంటని ఆలోచిస్తున్నారు కదా, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మనకి డ్రెస్కి ఫుల్గా లైనింగ్ ఇచ్చారన్నమాట అండి. లైట్గా చూడండి, ఈ డ్రెస్కి మనకి ఇది లైనింగ్ అన్నమాట. ఇది లైనింగ్ అండ్ ఇది బాటమ్, ఇది టాప్ అండ్ ఇది దుపట్టా. చూసారు కదా ఎలా ఉంది డ్రెస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఆర్గండీ కాటన్స్లో. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1899. మరి దీంట్లో నెక్స్ట్ కలర్ కూడా చూసేద్దామా? మా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజెస్ లింక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాం. వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. చక్కగా మీరు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ లింక్ క్లిక్ చేసి లాంటి పేజ్ చూసారంటే మీకు నచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా అక్కడ కూడా చూస్ చేసుకొని మీరు నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన డ్రెస్ని సారీని మీరు బై చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ గాయత్రి.